లైఫ్ లైన్ లో ఓవేరియన్ సిస్ట్ల సమస్యకు హోమియో చికిత్సా విధానం గురించి తెలుసుకుందాం. మరి ఇవాల్టి లైఫ్ లైన్ కి పాజిటివ్ హోమియోపతి నుండి డాక్టర్ శ్రావణి వచ్చారు. డాక్టర్ తో మీరు మాట్లాడి మీకున్న డౌట్స్ ని క్లారిఫై చేసుకోవడానికి మాకు డయల్ చేయవలసిన నంబర్స్ 0406660337 లేదా 338 నంబర్స్ కి కాల్ చేయండి. హలో డాక్టర్. హలో. ఈ ప్రాబ్లం అసలు ఎందువల్ల వస్తుందండి? ఓవేరియన్ సిస్ట్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఓవేరియన్ సిస్ట్లు అనేవి కామన్గా మనం ఇంచుమించు 13 నుంచి 40 సంవత్సరాల వయసు మధ్యలో ఉండే వాళ్ళకి గమనిస్తూ ఉంటాము. సో ఇదేంటంటే మెయిన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వస్తూ ఉంటుంది అనమాట. అది ఏదైనా మానసిక ఒత్తిడి ఆందోళన కావచ్చు, లేకపోతే వారసత్వంగా ఈ ఓవేరియన్ సిస్ట్ల సమస్య వస్తున్నా కానీ ఈ ప్రాబ్లం అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట ఓవేరియన్ సిస్ట్లు అనేవి. సో మోస్ట్లీ ఓవేరియన్ సిస్ట్లో కూడా మనం ఎక్కువగా ఇవాళ రోజుల్లో గమనించేది ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు. అంటే అండాశయాల్లో చిన్న చిన్న నీటితిత్తులు లాంటివి ఏర్పడడం అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే నెలసర్లు సరిగ్గా రాకపోవడం, ఇంకా అధిక బరువు అనేది వస్తూ ఉండడం, ఇంకా అవాంఛిత రోమాలు కానీ లేకపోతే మొటిమలు, స్కిన్ అంతా డ్రై అయిపోవడం, హెయిర్ ఫాల్, ఇటువంటి సిమ్టమ్స్ గమనిస్తూ ఉంటాం. సో ఈ పీసీఓడి ప్రాబ్లమ్ని ఈ విధంగానే కంటిన్యూ అవుతూ ఉంటే మేబీ ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అది వచ్చి హైపోథైరాయిడిజం ప్రాబ్లం కానీ, తర్వాత సంతానలేమి ప్రాబ్లమ్, మెయిన్ ఈ సిస్ట్ వల్ల ఇటువంటి రకమైన కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, మన కాలర్స్ ఉన్నారు. ఫస్ట్ కాలర్ గుంటూరు నుంచి మాధవి కాల్ చేశారు. మాధవి గారు మాట్లాడండి డాక్టర్తో. హలో, చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నాకు 2 months గా పీరియడ్ రాలేదు. ఓకే, నేను చూయించుకుంటే చెప్పండి. ఓవరీ కంటెంట్ సిస్ట్ అనే ఒకటి ఉంది, ఆర్టీ ఓవరీ కంటెంట్ సిస్ట్ అని. ఓకే, 3.7 cms అని ఉంది. ఓకే, ఎల్టీ ఓవరీ వచ్చి నార్మల్ సైజ్ అని ఉంది. ఓకే, అది తగ్గటానికని ఒక 1 month మెడిసిన్ ఇచ్చారు. ఓకేనండి. 1 month లో అది కరిగితే సరే, లేకపోతే ఆపరేషన్ చేయాలి అంటున్నారు. ఓకే, అంటే ఓవరీస్ లో మల్టిపుల్ సిస్ట్లు ఉన్నాయా, లేకపోతే సైజ్ పెరిగిందని చెప్పారా? ఓవరీ యొక్క సైజు 3.7 సైజ్ ఉందని చెప్పారు. ఓకే, ఓకేనండి. సో ఏంటంటే అండాశయాల్లో ఏదైనా సిస్ట్ ఉండేటప్పుడు ఏంటంటే రైట్ ఓవరీ అయితే రైట్ ఓవరీ, లెఫ్ట్ ఓవరీ అయితే లెఫ్ట్ ఓవరీ యొక్క సైజ్ అనేది పెరుగుతుంది అనమాట. ఎందుకంటే ఫ్లూయిడ్ కంటెంట్ అనేది పెరుగుతుండేటప్పుడు సైజ్ కూడా పెరుగుతూ వస్తుంది. సో అంటే 2 months నుంచి పీరియడ్ రావట్లేదు కాబట్టి మెయిన్లీ మీరు ఆపరేషన్ చేయించుకున్నా కానీ మళ్ళీ రీఅపీర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో ఏంటంటే మీకు హోమియోపతిలో అయితే కనుక మెయిన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఈ సిస్ట్లు అనేవి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మెయిన్లీ ఇవాళ రోజులు ఏంటంటే స్ట్రెస్ టెన్షన్ ఎక్కువగా ఉండడం వల్ల వస్తూ ఉంటుంది. సో ఆ రూట్ కాజ్ లెవెల్ నుంచి మీరు ట్రీట్మెంట్ తీసుకొని ఆపరేషన్ అవసరం ఏమీ లేకుండానే సిస్ట్లు అనేవి పూర్తిగా కరిగిపోవడం జరుగుతుందండి. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ దాంతోపాటు మీకు ఫ్యూచర్లో కూడా మళ్ళీ రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గిపోతుంది. ఎలాంటి అంటే టెస్ట్ ఎలా చేయించుకోవాలంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి? మెయిన్లీ ఓవేరియన్ సిస్ట్లు వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్కువగా మనం పొత్తి కడుపులో నొప్పి అనేది గమనిస్తూ ఉంటాము. సో దాంతోపాటు మెయిన్లీ మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ 2 రకాల సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఇమీడియట్గా ఒకసారి పెల్విస్కి కనుక స్కానింగ్ చేయించుకుంటే డెఫినెట్గా సిస్ట్లు ఉన్నాయా లేదా అని తెలుస్తుంది. దాంతోపాటు హార్మోనల్ ప్రొఫైల్ కూడా, అంటే దాంట్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ప్రొలాక్టిన్ లాంటి 5 రకాల హార్మోనల్ టెస్ట్లు కూడా ఉంటుంది. సో ఆ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకుంటే ఏంటంటే ఏ హార్మోన్లు ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి అనేది తెలుస్తుంది కరెక్ట్గా. ఓకే, అంటే ఎంత టైం పడుతుంది ట్రీట్మెంట్కి అది పోవడానికి? కంప్లీట్గా అంటే అది ఒక సిస్ట్ యొక్క సైజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్కి పీసీఓడి ప్రాబ్లం ఉంటే కనుక దాంట్లో చిన్న చిన్న నార్మల్ మల్టిపుల్ సిస్ట్లు అనేవి ఉంటుంది అనమాట. సో ఏంటంటే అవి కరగడానికి వాళ్ళు రీసెంట్ సఫరర్ అయితే కనుక, అంటే ఎటువంటి మెడిసిన్స్ తీసుకోకుండా పీరియడ్ ఇర్రెగ్యులారిటీ వచ్చి ఇమీడియట్గా హోమియోపతిక్ ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే డెఫినెట్గా సిస్ట్లు తొందరగానే కరిగిపోతుంది. అలా కాకుండా కొంతమందికి చాలా ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యి పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది కొంతమందికి ఒక 3-4 months కూడా రాలేకపోవడం, 6 to 8 months కూడా సెకండరీ ఎమ్నోరియా స్టార్ట్ అవుతుంది అనమాట. సో అటువంటి ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఏంటంటే కొంచెం ట్రీట్మెంట్ డ్యూరేషన్ కూడా ఏంటంటే ఆ సిస్ట్లు ఒకసారి కరిగి పీరియడ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మళ్ళీ హార్మోన్స్ అవి బ్యాలెన్స్డ్ కండిషన్లోకి తీసుకురావడం, దానికి కొంచెం టైం పడుతుంది. ఓకే,
అండ్ మీరు అన్నారు అంటే ఆపరేషన్ చేస్తే కనుక మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని, ఎలా జరుగుతుందండి? అంటే యాక్చువల్లీ సిస్టిక్ ఫార్మేషన్ టెండెన్సీ అంటారు అనమాట. అంటే హోమియోపతిక్ లాంగ్వేజ్లో సైకోటిక్ టెండెన్సీ అంటే గ్రోత్ ఫార్మేషన్ టెండెన్సీ. అంటే అది ఓవరీస్లో కాకపోయినా బాడీలో ఎక్కడైనా కూడా ఏమైనా గ్రోత్ స్టార్ట్ అయితే ఆ టెండెన్సీ అనేది బాడీకి ఉండిపోతుంది అనమాట. సో ఏంటంటే ఆ టెండెన్సీ ఉండేంత వరకు కూడా మనం ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా కానీ అగైన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ సిస్ట్లు కానీ లేకపోతే ఏదైనా అదర్ గ్రోత్స్ ఫామ్ అవ్వడం కానీ, అది అండాశయంలో కాకపోయినా కానీ బ్రెస్ట్లోనైనా ఇంకెక్కడన్నా కూడా యూటరస్లోనైనా గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ రావడం కానీ, సో ఆ గ్రోత్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ టెండెన్సీ ఎప్పుడైతే రిమూవ్ చేస్తామో అప్పుడు మాత్రమే ఇంకా రికరెన్స్ ఛాన్సెస్ తగ్గిపోతూ వస్తుంది అనమాట. అండ్ 13 years నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ఆ ఏజ్ పిల్లల్లో అంటే ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తారు? మామూలుగా ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది ఏదైనా కూడా పేషెంట్ యొక్క తత్వం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి ఎలా స్టార్ట్ అయ్యాయి అని ఆ టెండెన్సీ ప్రకారంగా కాన్స్టిట్యూషనల్ సిమిలిమం అనే ట్రీట్మెంట్ ద్వారా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ మ్యారేజ్ తర్వాత ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే అంటే ఎంత టైం పట్టచ్చు అంటారు? ఎటువంటి కేర్ తీసుకోవాలి మేము? కేరింగ్కి వచ్చేటప్పటికి ఇనీషియల్గా చాలా మందికి ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ ముందు వరకు పీరియడ్స్ అన్నీ కూడా రెగ్యులర్గా ఉండి చాలా కరెక్ట్గా ఉంటుంది. కానీ ఇమీడియట్ మ్యారేజ్ అయిన తర్వాత చాలా మందిలో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి గమనిస్తూ ఉంటాం అనమాట. సో ఏంటంటే ఇప్పుడు నార్మల్ పీరియడ్ ఒక 30-35 days వరకు వచ్చే నార్మల్ పీరియడ్ కాస్త 40 days 45 daysకి వెళ్ళిన వెంటనే అదేంటంటే వరుసగా ఒక 2-3 months కనుక ఆ విధంగానే ఉంటే ఇమీడియట్గా టెస్ట్లు అది చేయించుకోవడము, మెయిన్లీ హార్మోనల్ టెస్ట్లు చేయించుకోవడము, దాని తర్వాత ఏంటంటే స్కానింగ్ ప్రొసీజర్స్ అవి చేయించుకుంటే ఇమీడియట్గా మనము డయాగ్నోసిస్కి అనేది వస్తుందన్నమాట. సో అలా కాకుండా 45 daysకి సరే మెన్సెస్ రెగ్యులర్గా వస్తుంది అనుకుని ఊరుకుంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టేజ్లో ఉండేది కాస్త ఈ సిస్ట్ ఫార్మేషన్కి అది హెల్ప్ చేస్తుంది అనమాట. సో స్టార్టింగ్ స్టేజ్లోనే కొంచెం ఇర్రెగ్యులారిటీ స్టార్ట్ అయినా కానీ ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మెయిన్లీ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లంకి లీడ్ చేయకుండా ఉంటుంది. లైఫ్ లో నెక్స్ట్ కాల్ ఉన్నారు, గుంటూరు నుండి శీతల్ కాల్ చేశారు. శీతల్ గారు మాట్లాడిన డాక్టర్ శ్రావణితో. హలో మేడం, చెప్పండి. 2 months పీరియడ్ వచ్చేసి ఇర్రెగ్యులర్ గా వస్తుంది. ఓకే. అట్లానే సిస్ట్ కూడా ఉందన్నమాట. ఓకే. ఇది ఎట్లా అండి? అంటే డైట్ పరంగా ఏమైనా కంట్రోల్ తీసుకోవాలా? అసలు దేని వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి? ఓకే. అంటే ఓవేరియన్ సిస్ట్ అని చెప్పారా లేకపోతే పీసీఓడి అని చెప్పారండి? ఓవేరియన్ సిస్ట్ అండి. ఓకే. సైజ్ ఎంత వరకు ఉంది? సైజ్ వచ్చేసి 3.7 ఉందండి. ఓకే. ఎన్నాళ్ళ నుంచి సఫర్ అవుతున్నారండి? అంటే సిస్ట్ వచ్చి ఎన్నాళ్ళైంది? అంటే మాకు నేను ఒక 2 days బ్యాక్ చూపించుకున్నానండి. అప్పుడు దాకా నాకు తెలియదు. 1 month అవుతుంది, అంటే 40 days అవుతుంది పీరియడ్ వచ్చి. ఓకే. రాలేదని చూపించుకుంటే అప్పుడు సిస్ట్ ఉందని, అది 3.7 సైజులో ఉందని చెప్పారు. ఓకే. అది కరగటానికని మెడిసిన్ ఇచ్చారు. అంటే ఆ మెడిసిన్ కి అది కరుగుతుందా లేదా నెక్స్ట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి? అసలు దేని వల్ల వస్తుంది? మీకు పిల్లలు ఉన్నారా? లేరండి. ఒక పాప అంటే 2 days డెలివరీ అనగా గర్భసంచిలోనే చనిపోయింది అనమాట. ఓకే. గర్భసంచిలో ఇన్ఫెక్షన్ ఉందని ఒక 2 months నేను మెడిసిన్ వాడాను. ఓకే. అది తగ్గిందన్నారు, మళ్ళీ ఇప్పుడు సిస్ట్ ఉందని చెప్తున్నారు. ఓకే. వయసు ఎంత అండి మీది? నా వయసు 27. ఓకేనండి. అంటే అసలు దేని వల్ల ఇట్లా వస్తుంది? ఫుడ్ పరంగా ఏదైనా కంట్రోల్ తీసుకోవాలా, లేకపోతే మళ్ళీ అది కలుగుతుందా, నెక్స్ట్ రాకుండా ఉంటుందా ఏంటి అనేది కొంచెం క్లియర్ గా చెప్పరా? ఓకే. సో యాక్చువల్గా ఏంటంటే మీకు బాడీలోని అంటే గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లం అయితే ఉందండి. ఎందుకంటే మీకు ఇనీషియల్గా ఇన్ఫెక్షన్ అనేది గర్భాశయంలో ఉండేదన్నమాట. సో ఇన్ఫెక్షన్ ఉండేటప్పుడు మెయిన్లీ బాడీ యొక్క రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో దాని ఎఫెక్ట్ అనేది హార్మోన్స్ మీద కూడా పడుతూ వస్తుంది అనమాట. సో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి స్టార్ట్ అయ్యి ఈ ఓవేరియన్ తర్వాత అది కొంచెం అబార్షన్ అయ్యే ఛాన్సెస్ అనేది వస్తుందన్నమాట. సో డైట్ పరంగా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండదండి. మొత్తం ఎటువంటి డైట్ అయినా కూడా తీసుకోవచ్చు. మెయిన్లీ ఇదేంటంటే ఎక్కువ స్ట్రెస్ టెన్షన్ తీసుకునేటప్పుడు ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్లో కానీ లేకపోతే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కొంచెం అంటే ఈ ఎగ్ రిలీజ్ ఏదైతే ఉంటుందో ఆ హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్కి గురయ్యేటప్పుడు మీకు ఈ సిస్ట్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో అటువంటి స్ట్రెస్ టెన్షన్ ఏమైనా ఉంటే అది తగ్గించుకుంటూ అది మీకు కరిగినా కూడా ఏంటంటే కన్సీవ్ అయిన తర్వాత అబార్షన్ అయ్యే ఛాన్సెస్ అనేది రావచ్చు. సో ఏంటంటే పూర్తిగా దానికి కూడా ప్రివెంట్ చేసుకునే విధంగా మెడిసిన్స్ తీసుకుంటే సేఫ్ ప్రెగ్నెన్సీ కూడా లీడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ ఉన్నారు కర్నూలు నుండి, భవానీ గారు మాట్లాడండి.
హలో చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం, నాకు పెళ్ళయి 5 months అవుతుంది. నా ఏజ్ వచ్చి 23. ఓకే. నాకు 2 years, నాకు స్టార్టింగ్ మెచ్యూర్ అయినప్పటి నుంచి పీరియడ్స్ రెగ్యులర్ గానే ఉండేవి. ఓకే. అయితే నాకు ఈ టైం అనేది వచ్చేసి ఎక్స్టెండ్ అవుతూ వచ్చిందండి. 2 months, 3 months, 4 months, 5 months. ఇప్పుడు రైట్ నౌ నాకు 8 months కోసం పీరియడ్ వస్తుంది. 8 months కి ఒకసారి పీరియడ్ వస్తుంది. అవును. ఓకే. అయితే 2 years ముందు స్కానింగ్ తీసిన తర్వాత అప్పుడు పీసీఓడి లేదని చెప్పారు. ఏం లేదు, మామూలుగానే ఉంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అన్నారు. ఓకే. తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ వచ్చి పీసీఓడి అన్నారు. ఓకే. నేను మ్యారేజ్ అయిన తర్వాత కూడా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాను. అయితే తను ఏం ప్రాబ్లం ఉండదు ప్రెగ్నెన్సీకి, మేము ఎగ్ రిలీజ్ అయ్యేటట్టు మెడిసిన్ ఇస్తాము అని చెప్పేసి అన్నారు. ఓకేనండి. ఏం ప్రెగ్నెన్సీకి ప్రాబబిలిటీస్ ఉంటాయా? కొంతమంది ఏమన్నారంటే ప్రాబ్లం ఉంటుంది, ప్రెగ్నెన్సీ రాదు అట్లా చెప్పేసి అంటున్నారు. ఓకే. సో యాక్చువల్లీ 8 months అవుతుంది పీరియడ్ రావట్లేదు అంటే డెఫినెట్గా మీకు ఎగ్ రిలీజ్ అయినా కూడా అది మెచ్యూరిటీ అనేది అవ్వదండి. మెచ్యూరిటీ అయితేనే ఏంటంటే కన్సీవ్ అవ్వడం జరుగుతుంది, బేబీ అనేది ఎదుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎగ్ రిలీజ్ అవ్వడానికన్నా అసలు యాక్చువల్గా పీరియడ్స్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి మీరు మెడిసిన్స్ తీసుకోవాలి. పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఎవ్రీ మంత్లీ వస్తూ ఉండాలన్నమాట. సో వచ్చిన తర్వాత ఎగ్ మెచ్యూరిటీకి అవసరమైన ఈ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ హార్మోన్స్ అనేవి ఎగ్ మెచ్యూరిటీకి హెల్ప్ చేస్తుంది. సో ఈ హార్మోన్స్ కూడా సరిగ్గా రిలీజ్ అయ్యే విధంగా మెడిసిన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో దాని తర్వాత మాత్రమే మీరు కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. దట్టు మీరు ఒక 2 years నుంచి సఫర్ అవుతున్నారు అంటే సిస్ట్ యొక్క సైజ్ కూడా కొంచెం పెరగడం అనేది ఉంటుందండి. సో టోటల్గా ఏంటంటే ఒకసారి అవి సిస్ట్లు కరిగినా కూడా మళ్ళా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉండడము, ఇంకా సిస్ట్లు ఉండడం వల్ల టెండెన్సీ అనేది ఉండడం వల్ల కన్సీవ్ అయినా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అవన్నీ కూడా మొత్తం మీ టెండెన్సీ ప్రకారం, మీ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యి దాని తర్వాత ఒక ప్రొసీజర్లోని ఎగ్ రిలీజ్ అవ్వడం, అది మెచ్యూర్ అవ్వడము, తర్వాత కన్సీవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా హార్మోన్స్ అనేవి ఒక బ్యాలెన్స్డ్ కండిషన్లో పనిచేస్తేనే ఇదంతా జరుగుతుంది. సో హార్మోన్స్ బ్యాలెన్స్డ్ కండిషన్లో పనిచేసే విధంగా మీకు మీ యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. డాక్టర్, ఇదే కాకుండా ఇంకా ఎటువంటి కారణాలు ఉంటాయండి ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశం ఉంటుంది? మెయిన్లీ ఇన్ఫెర్టిలిటీకి ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది ఒక ఫస్ట్ మెయిన్ రీజన్ అవుతుంది. దాని తర్వాత ఈ పీసీఓడి ప్రాబ్లం ఉండే వాళ్ళలో ఏమవుతుందంటే వాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ కానీ లేకపోతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉండడము. సో దీనివల్ల ఏంటంటే ఈ పీసీఓడి ప్రాబ్లం వల్ల ఈ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్స్ అనేవి సరిగ్గా ఉత్పత్తి కాక ఎగ్ మెచ్యూరిటీ అనేది లేకపోవడం, దానివల్ల ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట. సో వీటన్నిటికీ ఇన్ఫెర్టిలిటీకి మెయిన్లీ పీసీఓడి ప్రాబ్లం కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హైపోథైరాయిడిజం కండిషన్ కూడా కాంప్లికేట్ చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా రిలేషన్ అనేది ఉంటుందన్నమాట. సో అన్నీ కూడా హార్మోనల్కి సంబంధించింది. సో ఏ ఒక్క హార్మోన్ కూడా ఇంబ్యాలెన్స్ అయినా కానీ అది టోటల్ బాడీ యొక్క హార్మోన్స్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో హైపోథైరాయిడిజం కూడా ఒక ఇన్ఫెర్టిలిటీకి ఒక రీజన్ అవుతుంది. ఓకే, అంటే ఫస్ట్ బేబీ తర్వాత సెకండ్ టైం బేబీ కావాలనుకున్నప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? ఛాన్సెస్ అనేది ఎక్కువగా మనము అదేంటంటే 50-50 ఛాన్సెస్ అనేది ఉంటుంది. డెఫినెట్గా వీళ్ళకి ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే రావాలని ఏమైతే ఉండదు. కానీ మోస్ట్లీ మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికి పీసీఓడి ప్రాబ్లం గమనిస్తూ ఉంటాం. సెకండ్ ప్రెగ్నెన్సీ టైంకి వచ్చేటప్పటికి ఈ ఫైబ్రాయిడ్స్ కానీ లేకపోతే ఇటువంటి ఓవేరియన్ సిస్ట్ల ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న తర్వాత అంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత బేబీ అంటే ఏమైనా హెల్తీగా పుట్టకపోవడం ఇలాంటివి ఏమైనా జరుగుతాయా? ఉండొచ్చండి. అంటే హెల్దీగా పుట్టకపోవడం లేకపోయినా కానీ కొంతమంది ఏంటంటే ప్రీమెచ్యూర్ డెలివరీ అనేది ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ సిస్ట్లు ఉండే వాళ్ళలోని ఎక్కువగా 8th monthలో కానీ లేకపోతే 9th month ఎంటర్ అవ్వగానే డెలివరీ కావడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే బేబీ యొక్క బరువు సరిగ్గా లేకపోవడం కానీ లేకపోతే మానసిక ఎదుగుదల అనేది తక్కువగా ఉండడం జరుగుతూ వస్తుంది. సో అవన్నీ ఏంటంటే మనం ఈ మానసిక ఎదుగుదల లోపం అనేది జస్ట్ ఒక 1 year తర్వాత 2 years తర్వాత అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాము. ఓకే, ఇంకో కాల్ ఉన్నారు కర్నూలు నుండి. విజిత కాల్ చేశారు. విజిత గారు మాట్లాడండి. హలో, చెప్పండి. హలో శ్రావణి మేడం, నేను విజితని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం, నాకు మ్యారేజ్ అయ్యి వినిపిస్తోంది, చెప్పండి. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 3 months అయింది. ఓకే.
అంటే దానికి ముందు నాకు రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తున్నాయి. ఓకే. కానీ ఇప్పుడు ఏంటంటే నాకేం పీరియడ్స్ వస్తున్నాయి కానీ నాకు ప్రెగ్నెన్సీ అనేది రావడం లేదు. ఓకే, 3 months అయింది మ్యారేజ్ అయ్యి. కానీ దగ్గర టీవీ చూస్తూ మాట్లాడకండి. డాక్టర్ గారు అడుగుతున్న క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పండి. అదే నాకు 3 నెలలు అయిందండి మ్యారేజ్ అయ్యి? అవునండి, ఆగస్ట్ లో అయింది. కానీ ప్రెగ్నెన్సీ అనేది రావటం లేదు. కానీ పీరియడ్స్ అనేది మాత్రం రెగ్యులర్ గా జరుగుతుంది. ఓకేనండి. సో ఇంతకు ముందు కూడా ఎప్పుడు కూడా పీరియడ్స్ అయితే రెగ్యులరే? రెగ్యులరే. ఓకే. సో యాక్చువల్లీ 3 months అయింది మ్యారేజ్ అంటున్నారు కాబట్టి సో పెద్దగా ఆందోళన పడవలసిన అవసరం ఏమీ లేదు. సో ఎందుకంటే కొంచెం మ్యారేజ్ అయిన తర్వాత పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చిన ఎగ్ మెచ్యూరిటీ అనేది ఎంతవరకు ఉండాలో అంత ఎగ్ మెచ్యూరిటీ యొక్క సైజ్ అనేది కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉంటేనే అది కన్సీవ్ అనేది జరగడం అవుతుంది అనమాట. సో ఏంటంటే ఇప్పుడు మీకు సంతానలేమి ప్రాబ్లం అనేది ఒక 3 to 6 monthsలో కాకుండా సంవత్సరం వరకు ఎటువంటి ప్రొటెక్షన్ ఏమీ లేకుండా పిల్లల కోసం ఇచ్చేసేటప్పుడు సంతానం కలగకపోతే అప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టు మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఒక 3 months 4 months అంటే ఇంకా ట్రై చేయండి. డెఫినెట్గా పీరియడ్స్ రెగ్యులర్ ఉండేటప్పుడు ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. ఒక 6 months వరకు కూడా ఇలాగే జరిగితే అప్పుడు ఇద్దరు కూడా మీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా టెస్టులు చేయించుకుంటే ప్రాబ్లం అనేది మనకి తొందరగా తెలుస్తుంది. దాన్ని బట్టి ఏమైనా ఉంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాళహస్తి నుంచి కాల్ చేశారు ఉమాదేవి. ఉమాదేవి గారు మాట్లాడండి. హలో, నమస్తే మేడం. చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. నాకు మ్యారేజ్ 9 months అయిందండి. ఓకే. నాకు అంటే నా ఏజ్ 30 అండి, 32 years మేడం నాకు. ఓకే. అంటే మ్యారేజ్ కాకముందు పీరియడ్స్ రెగ్యులర్గా ఉండేవి. హలో, చెప్పండి. వింటున్నాం, చెప్పండి. హలో. నెక్స్ట్ మ్యారేజ్ అయిన 3 monthsకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అప్ అండ్ డౌన్ వచ్చినాయి మేడం నాకు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే తర్వాత 3 months రెగ్యులర్గా వచ్చిందండి. ఓకే. నెక్స్ట్ అంటే మేము తొందరగా ఏజ్ కూడా ఎక్కువైపోతుంది కదా, తొందరగా కన్సీవ్ గురించి ఆలోచిస్తున్నాను మేడం. దాని గురించి ఓకే. వెయిట్ కూడా నాది 64 ఉంది మేడం. ఓకే. టెస్ట్లు ఏమైనా చేయించుకున్నారా? టెస్ట్లు చేశారు మేడం. నాకు అదే ఎండోస్కోప్ లో చేశారు మేడం. దాంట్లో ఇంప్రెషన్ మటుకు బాగానే ఉంది అని చెప్పారండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో మేడం. కొంచెం గట్టిగా చెప్పండి మేడం. అది ఎండోస్కోప్ టెస్ట్ స్కాన్ తీశారు మేడం నాకు. ఓకేనండి. స్కాన్ తీసినప్పుడు బాగానే ఉంది, ఏం ప్రాబ్లం ఏం లేదు పీరియడ్స్ లెవెల్లో మీకు అని చెప్పారండి. ఓకేనండి. సో మీ ఏజ్ వచ్చి 33 years? అవును మేడం. ఓకే. సో ఏంటంటే ఒకసారి స్కానింగ్తో పాటు బ్లడ్ టెస్ట్ అంటే హార్మోనల్ ప్రొఫైల్ చేయించుకోవాల్సి వస్తుందండి. దాంతోపాటు వెయిట్ గెయిన్ కూడా కొంచెం ఉంది అంటున్నారు కాబట్టి థైరాయిడ్ ప్రొఫైల్ కూడా చేయించుకోండి. సో ఇవన్నీ ఒకవేళ నార్మల్గా ఉంటే గనక పీరియడ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 12th date నుంచి 17th day వరకు ఈ మధ్యలో ఫాలిక్యులర్ స్టడీ అనేది చేస్తారు. సో ఈ ఫాలిక్యులర్ స్టడీలో ఏంటంటే ఎగ్ మెచ్యూరిటీ అనేది ఎంతవరకు ఉంది అనేది తెలుస్తుంది అనమాట. సో దాన్ని బట్టి బేబీ అనేది ఎదుగుతుందా లేదా అనేది కూడా తెలుస్తుంది. సో ఇవన్నీ టెస్ట్లు కూడా నార్మల్గా ఉంటే అప్పుడు ఫాలిక్యులర్ స్టడీ చేయించుకోండి. దాని తర్వాత ఒకసారి హెచ్ఎస్డి కూడా చేయించుకుంటే ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. సో ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్ ఉంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వచ్చినా కానీ తన బాడీ ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ అనేది ఉండడం వల్ల కన్సీవ్ అనేది జరగదనమాట. సో ఈ టెస్ట్లన్నీ చేయించుకొని ప్రాబ్లం అనేది ఎక్కడుందో డెఫినెట్గా వీటిల్లో ఉంటుందండి. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. డాక్టర్, ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నంత సేపు ఏమైనా డైట్ సజెస్ట్ చేస్తారా మీరు? డైట్ అంటే మెయిన్లీ పీసీఓడి ప్రాబ్లం ఉండే వాళ్ళలో వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ జంక్ ఫుడ్ కానీ లేకపోతే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరుగుతూ వస్తుంది అనమాట. సో ఈ మెయిన్లీ జంక్ ఫుడ్ ఆయిలీ ఫుడ్స్ తగ్గించుకుంటే సరిపోతుంది. సో దాంతోపాటు రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఉండాలన్నమాట. సో అది వాకింగ్ అయినా కానీ లేకపోతే నార్మల్ ఎక్సర్సైజెస్ అయినా ఏదైనా కూడా ఈ మెడిసిన్తో పాటు ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అంతకుమించి ఇటువంటి డైట్ రిస్ట్రిక్షన్ కానీ లేకపోతే ఇంకా ఏమీ ఉండదు. ఓకే అండి. నెక్స్ట్ వైజాగ్ నుండి కాల్ చేశారు లక్ష్మి. లక్ష్మి గారు మాట్లాడండి. హలో, చెప్పండి లక్ష్మి గారు. మేడం గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నా వయసు 32 మేడం. చెప్పండి. నమస్తే మేడం, నా వయసు 32 మేడం. ఓకే. నాకు ఓవేరియన్ సిస్ట్ ఉందని చెప్పారు మేడం. ఓకే. అయితే 3.9 3 mm ఉందన్నారు. ఓకే.
అయితేనేమో ఆపరేషన్ సొల్యూషన్ చెప్పారండి మేడం. ఆపరేషన్ కావాలని చెప్పారు. అనేసి అన్నారు. అంటే ఆపరేషన్ అంటే భయం మేడం. ఓకే, మీ వయసు ఇప్పుడు 33 years అండి? 33 వచ్చింది మేడం. ఓకే, పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా? పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంది కానీ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది మేడం. ఓకే, సిస్ట్ వచ్చి ఎన్నాళ్ళు అయిందండి? సిస్ట్ అంటే మాకు తెలిసి ఒక 2 years అవుతుంది మేడం. 2 years అవుతుంది. మేడం. ఓకే, సో ఏంటంటే మెయిన్లీ పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చినా అని ఎక్కువగా బ్లీడింగ్ పెయిన్ అది ఎక్కువగా ఉందంటున్నారు సిస్ట్ వల్ల. సో ఏంటంటే ఆపరేషన్ లేకుండా ఇది కరుగుతుందండి. కాకపోతే మళ్ళీ ఒకసారి టెస్ట్ రిపోర్ట్లన్నీ చూడవలసి వస్తుంది అనమాట. సో ఒకసారి మీరు సంప్రదిస్తే కనుక ఆ టెస్ట్ రిపోర్ట్లు అన్నీ చూసి ఒకవేళ మీరు ఆపరేషన్కి వెళ్ళినా కానీ, ఎందుకంటే సిస్ట్ యొక్క సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి కరగడానికి కొంచెం టైం పడుతుంది. సో ఒకవేళ మీరు ఆపరేషన్కి వెళ్ళినా కానీ ఫ్యూచర్లో ఏంటంటే మీకు ఆ బాడీకి ఆ టెండెన్సీ ఉండడం వల్ల 35-40 years మధ్యలో మేబీ గర్భాశయంలో కూడా కణిత ఏర్పడే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని యుటరైన్ ఫైబ్రాయిడ్ అంటారు. సో ఆ గ్రోత్ ఫార్మేషన్ యొక్క టెండెన్సీ మీ బాడీకి ఏదైతే ఉందో ఆ తత్వం అనేది రిమూవ్ అయ్యే విధంగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అలా కాకుండా ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ హోమియోపతిలో అయితే మీకు డెఫినెట్గా కరుగుతుంది. కాకపోతే కొంచెం టైం డ్యూరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దాంతోపాటు ఈ సిస్ట్ వల్ల వచ్చిన మీకు ఇప్పుడు ప్రెసెంట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ ఇవి కూడా తగ్గే విధంగా మీకు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కాల్ ఉన్నారు హైదరాబాద్ నుండి సౌమ్య గారు. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మ్యామ్ నా ఏజ్ 27 years మ్యామ్. ఓకే, నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. ఓకే, అయితే నేను 2 times అబార్షన్ చేయించుకున్నాను మ్యామ్. ఓకే, దాని తర్వాత నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చింది అనమాట. దాని తర్వాత నేను వెయిట్ గెయిన్ అయ్యాను. అయితే ఒక 5 months నుంచి రెగ్యులర్ గా బ్లీడింగ్ అవుతుంది కదా మ్యామ్, ఎక్కువ అవ్వట్లేదు. ఓకే, సో అన్ని టెస్ట్ చేయించుకున్నాను మ్యామ్, అన్ని నార్మల్ గా ఉన్నాయి. కానీ లాస్ట్ మంత్ నాకు PCOD వచ్చింది మ్యామ్. ఓకే, ఓకే, రైట్ ఓవరీలో ఏమో 2.8x3.0 ఉంది మ్యామ్. ఓకే, లెఫ్ట్ సిస్టిక్ ఏమో 6.2x4.0 ఉందన్నమాట. ఓకే, అయితే డాక్టర్ నాకు 3 months కోర్స్ ఇచ్చారు మ్యామ్. అంటే ఎవ్రీ మంత్ 21 tablets వేసుకోవాలి అని చెప్పి అన్నారు. ఓకే, 3 months తర్వాత కంప్లీట్ గా క్యూర్ అయిపోతుందని చెప్పారు మ్యామ్. అంటే నాకు క్యూర్ అవుతుందా లేదా అని కొంచెం భయంగా ఉంది. అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని కనుక్కుందామని చేశాను. ఓకే, సో ఏంటంటే మీకు టాబ్లెట్స్ వేసుకొని అవి కరిగినా కూడా సిస్ట్లు మళ్ళా అంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ ఈ సిస్ట్ టెండెన్సీ అనేది ఉండడం వల్ల యాక్చువల్లీ మీకు ఆల్రెడీ 2 times అబార్షన్ అనేది అయ్యింది కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో కూడా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుందండి. దాంతోపాటు PCOD ప్రాబ్లం కూడా మీకు కోరిలేట్ అయింది కాబట్టి. సో ఏంటంటే ఇప్పుడు సిస్ట్లు కరగడంతో పాటు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బేబీ ఎదగడానికి కూడా ఉపయోగపడే మెడిసిన్స్ అనేది ఈ ట్రీట్మెంట్లోనే తీసుకోవాల్సి ఉంటుంది. సో మీ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్ని టోటల్ మీ యొక్క మైండ్ కూడా స్టడీ చేసి కేస్ అనాలిసిస్లో చేయడం జరుగుతుంది కేస్ స్టడీలో. సో రూట్ కాజ్ అనేది అనాలిసిస్ చేసి అసలు యాక్చువల్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ దేనివల్ల స్టార్ట్ అయిందో అక్కడ నుంచి ఆ రూట్ కాజ్ అనేది అనాలిసిస్ చేసి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా మీకు ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇది ఇవాళ లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి టీవీ9.